వర్షం రావడం వల్ల మీరెప్పుడైనా బాధపడ్డారా? వానదేవుడు నా మీద ఇలా పగపడతాడు అని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టైం 11:30 అవుతుంది. నేను బయటికెళ్ళి కొన్ని వర్క్స్ ఫినిష్ చేయాల్సుంది. సో, అందుకే ఇక్కడ రెడీ అవుతున్నాను. లాస్ట్ 2 డేస్ నుంచి మా ఊర్లో ఫుల్ ఎండలున్నాయి. బట్ ఇవాళ నేను రెడీ అయ్యే టైంకి మాత్రం బాగా వర్షం పడుతోంది. సరే పడుతోంది గదా! ఆగుతుందిలే నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి అనుకున్నాను. బట్ వర్షం మాత్రం పడుతుంది, ఆగిపోతుంది, మరీ సడెన్‌గా పడుతోంది. ఇంక వానదేవుడే అనుకుంటే నేను రెడీ అయ్యే టైంకి మా డ్యాడీ గూడా నాకు హ్యాండ్ ఇచ్చాడు. జస్ట్ ఇప్పుడే వస్తాను 10 మినిట్స్‌లో అని బయటికెళ్ళాడు. ఇంక మా డ్యాడీ బయటికి వెళ్ళగానే ఫుల్‌గా వర్షం పడింది. ఇంక మా డ్యాడీ కూడా రాలేదు. నాకేమో 1:00 వరకే టైం ఉంది. ఈలోపు నేను బయటికెళ్ళాలి. ఫైనల్లీ నేను అనుకున్నదైతే ఏది జరగలేదు. అనుకున్న పని టైంకి జరగలేదు కదా అని నేనైతే డిసప్పాయింట్ అవ్వట్లేదు. బికాజ్ నాకు ఈవినింగ్ ఇంకొక ఛాన్స్ ఉంది. ఇంక అప్పుడన్నా అట్‌లీస్ట్ నా పని జరగాలి అని కోరుకోవడం, జరుగుతుంది అని నమ్మడం తప్ప నా చేతుల్లో ఇంకేం లేదు. మొత్తానికి వానదేవుడైతే నన్ను ఆపేసాడు ఇవాళ నా పని జరగనివ్వకుండా. చాలా మంది వర్షాలు పడట్లేదు అని బాధపడుతుంటే, నేను మాత్రం ఇవాళ వర్షం పడింది అని బాధపడుతున్నాను. వెరీ ఫన్నీ గదా అసలు. మీ లైఫ్‌లో మీరెప్పుడైనా వానదేవుడి వల్ల బాధపడ్డారా? కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం. మొత్తానికి మన శ్రూయరా ఛానెల్‌లో వానాకాలం సమావేశాలు ఇంతటితో ముగుస్తున్నాయి. మీ ఇంటి వానాకాలం సమావేశాలేంటో కామెంట్ బాక్స్‌లోకి రండి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నేను రెడీ అయ్యాను కదా! ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది? నేనెలా ఉన్నాను? అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.